ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులని పలకరించబోతోంది. థియేటర్స్ లో భారీ విజయం తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుండి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమ్ అవ్వబోతోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య థర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఎలాంటి భారీ ప్రచారం లేకుండానే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన దురంధర్ ప్రపంచ వ్యాప్తంగా 1350 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితాన్ని వెండితెరపై చూడాలన్నది కోట్లాది మంది అభిమానుల కల త్వరలో నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. తలైవా బయోపిక్ పై చాలా కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు రీసెంట్ గా ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ విజువల్ వండర్ గా ఈ బయోపిక్ ని తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో కొచాడియన్ వంటి టెక్నాలజీ ఆధారిత చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని మరింత హై లెవెల్లో రూపొందించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బయోపిక్ లో రజనీకాంత్ పాత్రని ఎవరు పోషిస్తారు, దర్శకత్వ బాధ్యతలను ఎవరు చేపడతారు వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ని అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డ్స్ 2016 to 2022 మధ్య రిలీజ్ అయిన తమిళ సినిమాలకే వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సినిమాలను గుర్తించి ఉత్తమ దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులను సత్కరించే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఆహ్వానించబడతాయి. ఈసారి సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. 2021 లో రిలీజ్ అయిన ఈ ఫిలిం ఆ ఇయర్ లోనే అత్యధిక అవార్డ్స్ ని సాధించి సినీ పరిశ్రమలో విశేష చర్చకు దారితీసింది. ఈ సినిమా మొత్తం 7 విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుని ప్రేక్షకులకు, విమర్శకులకు సమానంగా ఆకట్టుకుంది. ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ఫౌజీ చిత్రాన్ని దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్వాతంత్రోద్యమ కాలం నాటి ఈ కథలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. యుద్ధం, త్యాగం, దేశభక్తి, ప్రేమ ప్రధానాంశాలుగా హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోందని, సినిమా పూర్తయ్యేంత వరకు నాన్ స్టాప్ గా ఈ స్కెడ్యూల్ కొనసాగుతుందని డైరెక్టర్ పేర్కొన్నారు.